ఉప్మా అంటే మీలో ఎంతమందికి ఇష్టం లేదు? నాకైతే అస్సలు ఇష్టం లేదు. కానీ మన మమ్మీలకి మాత్రం ఈజీగా, హ్యాపీగా అయిపోయేది ఉప్మానే. ఎప్పుడు చూసినా ఆ ఉప్మా రవ్వ ఇంట్లోనే ఉంటుంది. ఎన్నిసార్లు తెప్పిస్తారో కానీ. సరే, ఇప్పుడు ఉప్మానే కాకుండా రవ్వ కేసరి, రవ్వ బూర్లు ఇవన్నీ చేసుకోవచ్చని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూసేయండి. తెలిసినా చూడండి. అండ్ ఫస్ట్ దానికోసం మనం ఒక కప్ రవ్వను తీసుకుంటే 1½ కప్ వాటర్ పోసుకొని మనం బాగా తిప్పుకుంటూ ఆ రవ్వను వేసి ఉండలు లేకుండా బాగా రెండు బ్లెండ్ అయ్యే వరకు తిప్పుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇలాచీ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ 1 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి మరొక 1 కప్ షుగర్ వేసుకుని స్టవ్ కట్టేస్తే చాలు. ఆ వేడికి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. మనకు కావాలి అంటే దాన్ని అలానే తినేయచ్చు. దాన్నే రవ్వ కేసరి అంటాము. ఇప్పుడు దాన్ని బూరెల్లా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఆ రవ్వ కేసరి మొత్తాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని హ్యాండ్స్కి లడ్డూల్లా ఒత్తుకోవాలి. లడ్డూలు కూడా మనం అన్నీ రౌండ్గా గుల్లగా వచ్చేలాగా ఒత్తుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ ఇలా లడ్డూలన్నీ ఒత్తుకున్నాక మనకి బూరెల పిండి ఉంటుంది కదా, సో బూరెల పిండి రెడీ చేసుకుంటాము. అంటే మినప్పప్పు అవన్నీ నానబెట్టుకొని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నదైతే చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా భయం వేస్తుంది, ఈ పేలుతాయి అలా ఏమన్నా అనుకుంటే ఇలా స్పూన్తో ఫిల్ చేసి స్పూన్తో మెల్లిగా వదలొచ్చు ఆయిల్లోకి. అప్పుడు మనకి పేలుతుంది, ఆయిల్ మీద పడుతుంది ఇలాంటి భయం ఉండదు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్తో ఈ ఫిల్లింగ్ మొత్తాన్ని బూరెల పిండిలో డిప్ చేసి అందులో వేసి మెల్లగా సిమ్లో కాగనివ్వాలి. హైలో పెట్టేస్తే మనకి పైన క్రిస్పీగా వచ్చేస్తుంది, లోపల అంతగా అనిపించదు. వీటికి ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఇటు 5 మినిట్స్ అటు అలా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేస్తే చాలు. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా పైన లోపల స్వీట్గా చాలా బాగుంటాయి స్వీట్ బూరెలు. స్టవ్ దగ్గర అమ్మో ఆయిల్ అని భయపడే వాళ్ళందరూ ఈ ట్రిక్ యూస్ చేయండి. నేను మీకోసం మళ్ళీ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఉండల్ని బూరెల పిండిలో వేసుకొని స్పూన్తో ఆ ఫిల్లింగ్ మొత్తాన్ని దానికి పట్టించి దాన్ని మెల్లగా తీసుకొచ్చి ఆయిల్లో వదిలేయడమే, అంతే. దాన్ని అస్సలు కదిలించకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేసామంటే మనకి రెడీ అయిపోతుంది. అప్పుడు ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ వదిలేయడమే, అంతే. మన రవ్వ బూరెలు రెడీ అయిపోతాయి. ఈసారి ఇంట్లో ఎవరైనా ఉప్మా చేస్తా అంటే తప్పకుండా వాటితో రవ్వ కేసరి కానీ రవ్వ బూరెలు కానీ ఇలా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయమని చెప్పండి. ఎప్పుడు ఉప్మా ఏం తింటాం, అందుకే.